ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరే సమయం వచ్చేసింది. ఏపీ పరిధిలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సైరన్ మోగించింది. రాష్ట్రాన్నంతా కలుపుతూ కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ వాసుల కళ ఒక్కొక్కటిగా నెరవేరుతోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతోంది. కూటమి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించడమే కాకుండా విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ పరిధిలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్నంతా కలుపుతూ కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం పనిచేస్తుందని తెలిపింది. అనేక తర్జనభర్జనలు, చర్చలు, ఒత్తిళ్ల అనంతరం కొత్త జోన్ను ఏపీ కోసం ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డివిజన్ ఇకపై విశాఖపట్నం డివిజన్గా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై నిజానికి గత నెల 10వ తేదీనే కేంద్రం నిర్ణయం తీసుకోగా తాజాగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో ఇప్పటికే ఏపీ పరిధిలో పనిచేస్తున్న డివిజన్లలో కోతలు, కుదింపులు, మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతం భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న తూర్పు కోస్తా జోన్లోనూ, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నీ సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేశారు. ఇందులో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉంటాయి. ఇకపై రాష్ట్రంలో రైల్వేకు సంబంధించి ఎటువంటి అవసరాలు ఉన్నా సికింద్రాబాద్, భువనేశ్వర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలోనే పరిష్కారం లభించనుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రైల్వే బోర్డు ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఇస్తామని 5 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రకటించారు. నెల రోజుల క్రితం అంటే జనవరి 8న జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జోన్ ఏర్పాటులో భాగంగా 130 ఏళ్లుగా నడుస్తున్న వాల్తేరు డివిజన్ను రద్దు చేస్తున్నట్టు చాలా కాలం క్రితమే కేంద్రం ప్రకటించింది. దేశంలో అత్యధిక ఆదాయం సమకూర్చే 10 డివిజన్లలో వాల్తేరు ఒకటి. ఏడాదికి 10,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. దీన్ని రద్దు చేస్తే విశాఖ జోన్కే అర్థం ఉండదని, ఆ డివిజన్ లేకుండా జోన్ అవసరం లేదని ఈ ప్రాంత ప్రజలు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు కేంద్రంపై ఒత్తిడి పెంచారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు వాల్తేరు డివిజన్ ఉండాలని పట్టుబట్టారు. దీంతో ఎట్టకేలకు కేబినెట్ నిర్ణయాన్ని పక్కన పెట్టి రైల్వే బోర్డు ఇంకో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వాల్తేరు డివిజన్ కొనసాగిస్తామని చెబుతూ దానిని ఇకపై విశాఖ డివిజన్ గా వ్యవహరిస్తామని తెలిపింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కొత్త రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ప్రకటించిందో దాంతోపాటు విశాఖ రైల్వే డివిజన్ కూడా ఉంచడానికి అంగీకరించి ఆదేశాలు, పరిధి కూడా డిసైడ్ చేయడానికి ముందుకొచ్చింది. ఈరోజు డివిజన్ ఉంచడం వల్ల, జోను ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఈ జోన్ కార్యక్రమాలు ప్రారంభించి ముందుకు పోతే ఆంధ్రప్రదేశ్కి ఒక గేమ్ చేంజర్గా ఉంటుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో గుంతకల్లు రైల్వే డివిజన్ కొంతమేర కోతకు గురైంది. ఈ డివిజన్లోని రాయచూరు, నాల్వార్ రైల్వే సెక్షన్ సికింద్రాబాద్ రైల్వే డివిజన్లోకి కొత్తగా మారింది. రాయచూరు, నాల్వార్ సెక్షన్కు గుంతకల్లు డివిజన్లో 107.58 కిలోమీటర్ల లైన్, 12 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాగా గతంలో గుంటూరు రైల్వే డివిజన్, హుబ్లీ డివిజన్ల ఏర్పాటు సందర్భంగా కూడా గుంతకల్లు రైల్వే డివిజన్కు కోత వేశారు. గుంతకల్లు రైల్వే డివిజన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నప్పుడు సికింద్రాబాద్, విజయవాడ తర్వాత పెద్ద విస్తీర్ణం కలిగిన 3వ డివిజన్ ఇది. జోన్ మార్పు కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్ కుదింపునకు గురైనప్పటికీ కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు వల్ల విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు రైల్వే డివిజన్ల మధ్య కనెక్టివిటీ, ట్రాఫిక్ పెరుగుతుంది. దీనివల్ల రాష్ట్ర రాజధానికి రైళ్లు లేక ఇబ్బంది పడుతున్న గుంతకల్లు రైల్వే డివిజన్ ప్రయాణికులకు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు మేలు జరగనుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు అమరావతి, ప్రశాంతి ఎక్స్ప్రెస్ మినహా రోజువారీ ఎక్స్ప్రెస్లు లేక ఇబ్బందులు పడుతున్న సీమ ప్రజలకు కష్టాలు తీరే అవకాశాలున్నాయి. గతంలో రద్దయిన యశ్వంత్పూర్, విజయవాడ ప్యాసింజర్తో పాటు మరిన్ని రైళ్లు వచ్చే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జోన్గా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం హర్షిస్తున్నామండి. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ విశాఖపట్నంలో రైల్వే జోన్ పెట్టమని చెప్పేసి మేము న్యాయవాదులము, అలాగే విద్యార్థులుగా మీ రీసెర్చ్ స్కాలర్ ఉన్నప్పటి నుంచి కూడా దీనిపైన పోరాడుతూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పోరాడటం, అనేక సార్లు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే బీజేపీ ప్రభుత్వంలో కూడా మేము
అనేక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికి కూడా ఇంతవరకు కూడా కార్యాచరణ దాల్చలేదు. ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నాన్ని దక్షిణ కోస్తా జోన్గా ప్రకటించడం అనేది చాలా ఆశించదగ్గ విషయము. అటు దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల పునర్విభజనలో భాగంగా విజయవాడ డివిజన్లోనూ మార్పులు జరగనున్నాయి. విజయవాడ డివిజన్ నౌపడ వరకు పొడిగిస్తూ పాత డిపిఆర్లో పొందుపరిచారు. అయితే తాజాగా విశాఖ డివిజన్ను ప్రకటించడం వల్ల తిరిగి దువ్వాడ వరకు విజయవాడ డివిజన్కు పరిమితం కానుంది. అమరావతి రైల్వే లైన్ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న కొండపల్లి మోటమరి వరకు ఉన్న 65 కిలోమీటర్ల రైల్వే లైన్ను విజయవాడ డివిజన్లో కలపనున్నారు. రాజధానిగా ఉండే అమరావతిలో నూతన రైల్వే లైన్ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉండటం సరికాదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏదేవైనా విశాఖ కేంద్రంగా ఏర్పడనున్న కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్పై అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రాన్నంతా కలుపుతూ కొత్త జోన్ ఏర్పాటు చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు, కార్మిక సంఘాల నేతలు స్వాగతిస్తున్నారు.